Jewelry Dasra Diwali Dhamaka offer. Flat 50% fee on gold jewelry Andhra and Telangana. September 17th నుండి October 20th వరకు మాత్రమే. వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను ప్రియదర్శన్, మనతో పాటు మర్యాద మనీష్ గారు ఉన్నారు. ఉన్న 2 వీక్స్ అయినా కూడా మంచి అటెన్షన్ అయితే గ్రాప్ చేశారు. మాట్లాడదాం ఒకసారి. హాయ్ అండి. బాగున్నారా? చాలా బాగున్నానండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఆడిషన్ వీడియో నేను క్లిప్ చూసిన తర్వాత చాలా ఇంప్రెస్ అయ్యాను. నాకు తెలిసి బిగ్ బాస్ కూడా చాలా ఇంప్రెస్ అయ్యి ఉంటారు. బట్ అంటే చాలా సమీకరణాలు వేశారు, HOUSE అని చెప్పి. ఏమైందండి, ఎందుకు అది ఇట్ వెంట్ రాంగ్ వై? సో ఐ గెస్ అవన్నీ ఎగ్జిక్యూట్ కూడా అయ్యాయి. ఆ HOUSE అన్నీ ఎగ్జిక్యూట్ అయ్యాయి. ఫస్ట్లీ ఎంటర్టైన్మెంట్ మీకు ఏం కనిపిస్తుందో నాకు తెలియదు, కానీ ఎవ్రీడే రోజు ఇంట్లో పాటలు అవుతుండే, నా నుంచి కామెడీ ఇవన్నీ అవుతుండే. ఏం బయటపడిందో తెలియదు. అంటే నా నుంచి మోస్ట్లీ డిబేట్సే ఎక్కువ ఉండే కాబట్టి డిబేట్స్ బయటపడి ఉంటాయి. బట్ ఇవన్నిటి కాకుండా ఐ గెస్ నేను కొంచెం 10th 11th డే ఇమోషనలీ లో అయ్యాను. మేబీ దట్ కుడ్ బి ద బిగ్గెస్ట్ రీజన్ అని నేను అనుకున్నా. బట్ నేను ఇమీడియట్లీ బౌన్స్ బ్యాక్ అయిపోయాను అది. బట్ అగైన్ ఎవ్రీ డే ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ బిగ్ బాస్ హౌస్. నేను అదే ఒక రీజన్ అనుకుంటున్నాను, నథింగ్ ఎల్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే లాస్ట్ వరకు ఫిల్టర్ అవుతూ వస్తున్నప్పుడు ఏమన్నా అనుకున్నారా వెళ్ళిపోతానేమో అని, లేదంటే ముందు నుంచి షాకింగ్ అయినా ఈ ఎవిక్షన్ అనేది? షాకింగ్ నాకు, ఎందుకంటే గేమ్ తెలుసు కదండి. సో గేమ్ ఒకటి, హౌస్ మేట్స్లో మనీష్ అంటే ఒక ఒపీనియన్ ఏంటి, ఇవన్నీ తెలుసు కదా. సో ఇవన్నీ తెలిసిన తర్వాత లాస్ట్కి నన్ను ఫ్లోరా గారిని పిలిచినప్పుడు కూడా నేను వాజ్ వెరీ కాన్ఫిడెంట్గా ఫ్లోరా గారు పోతారు. అదే ఫ్లోరా గారు గేమ్ కనిపించట్లేదు. బట్ నేను ఒకటి మర్చిపోయిన ఫ్యాక్టర్ ఏంటంటే ఎక్స్టర్నల్ ఇట్స్ జనాలు హూ ఆర్ ఓటింగ్. సో ఏదో ఒకటి కనెక్ట్ అయ్యి ఉండకపోవచ్చు అని నాకు సెన్స్ అయిపోయింది. ఇదంతా కాదు, మాకు లాస్ట్ వీకే ఒక హింట్ వచ్చింది. మాకు డెమాన్ బాటంలో ఉన్నప్పుడు మాకు అప్పుడే సెన్స్ అయింది ఏంటంటే మేబీ కామనర్స్కి ఓట్స్ పడట్లేదేమో బయట అని ఒకటి థాట్ వచ్చింది. బట్ షష్ఠి గారు వెళ్ళిపోగానే కొంచెం హోప్ వచ్చింది, అరే పడుతుందేమో అని. సో డైసీ ఉండే. నాకు తెలిసి ఈ ఎలిమినేషన్ తర్వాత ఇంకొంచెం క్లారిటీ వస్తుంది లోపల అని నేను అనుకుంటున్నాను. అండ్ మ్యాటర్ ఏంటంటే నార్మల్గా మీరు అన్నారు ఇప్పుడు ఓట్స్ సరిగ్గా పడట్లేదేమో అని చెప్పి. బేసికల్లీ మీరే ఇంకో స్టేట్మెంట్ పాస్ చేశారు, చాలామంది అగ్రీ చేశారు. ఏంటంటే ఎంత చిల్లరగా ఉన్నారేంటి అని చెప్పి. అంటే తప్పుగా నేను అంటలేదు, ఓకే స్టేట్మెంట్ రాంగ్ అవ్వచ్చు, బట్ మీనింగ్ మాత్రం ఒకవేళ పాజిటివ్గా మీరు మీ ఎంటర్ప్రెన్యూర్ లాంగ్వేజ్లో మాట్లాడుకుంటే మంచిగా మాట్లాడేవారు. అదే మాట. నిజంగానే మీకు అలా అనిపిస్తుందా ఇప్పటికీ? స్టిల్ ఒక టఫ్ కాంపిటీషన్, కామనర్స్ నుంచి ఎవరు లేరు కాంపిటేటర్ అని చెప్పి మీకు అనిపిస్తుంది? బేసికలీ అట్ సైడ్ నుంచి అయితే సెలబ్రిటీస్ విత్ ట్రీటింగ్ మీ అండ్ హరీష్ గారు యాజ్ అ వెరీ టఫ్ కాంపిటీషన్. మీరు ఏది చూసినా కూడా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇమాన్యుల్ నాది బిగ్గెస్ట్ డిబేట్, నాది బర్నీ గారు అయితే ఎవ్రీ వీక్ అవుతుంది, మాది హరీష్ గారితో ఎవ్రీ వన్ అవుతుంది. ఇంకెవరిది అవుతుందండి డిబేట్స్? సో వీళ్ళు స్టార్టింగ్ నుంచి మమ్మల్ని చూసారు, కొంచెం సెన్స్ ఆఫ్ టార్గెటింగ్ కూడా మేము సెన్స్ చేసాం, దానికోసం మేము అంత అవుతుంది. మిగతా నలుగురు దే ఆర్ ప్లేయింగ్ ఏమంటారు అన్నగారి కుటుంబం గేమ్, అక్కడ ఏమంటారు ఫ్రెండ్లీ గేమ్ ఆడుతున్నారు. అది వాళ్ళు రియలైజ్ అయ్యి వాళ్ళ అడ్వాంటేజ్కి యూజ్ చేసుకుంటున్నారు అదంతా. సో దానికోసం ఇప్పటి నుంచి మిగిలిన వాళ్ళు ఐ గెస్ హరీష్ గారు ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఫైటర్. నాకు డెమాన్ ఇంకా కళ్యాణ్ మీద కూడా హోప్స్ ఉన్నాయి, కానీ వాళ్ళు గేమ్ బయటికి రావాలి. నాకు బిగ్గెస్ట్ వైల్డ్ కార్డ్ ప్రియా గారు అవుతారేమో అని చిన్న హోప్ ఉందండి, చిన్న హోప్. ఎందుకంటే తనని అగ్రి పరీక్షలో చూశాను. తన వీక్నెస్ ఫిజికల్ టాస్క్ అవ్వచ్చు, కానీ యాజ్ అ పర్సనాలిటీ షీ కెన్ కిల్ ఇట్. బట్ తన గేమ్ మొత్తం మిస్అండర్స్టాండ్ చేసుకుంది. సో ఒకవేళ దాని నుంచి బయటపడితే షీ కెన్ యాక్చువల్లీ కమ్. బట్ ఇవన్నీ పక్కన పెడితే ఓన్లీ హరీష్ గారు రైట్. మీ టాప్ 5 ఎవరండి అసలు? నా టాప్ 5 ఓకే, ర్యాండమ్ ఆర్డర్: బర్నీ గారు, ఇమాన్యుయల్ గారు, హరీష్ గారు, సంజన గారు. 5 ఇంకా ఓపెన్ అండి. 5 ఇస్ వెరీ ఓపెన్, ఇంకెవరు ఓపెన్ చేయట్లేదు. ఇఫ్ నేనుంటే నేను పక్కనే పెట్టేస్తున్నాను, ఎందుకంటే బాగా ఫైట్ ఇస్తున్నాను, అందరికంటే ఎక్కువ ఫైట్ ఇస్తున్నాను అక్కడ. అది కనిపించిందో లేదో తెలియదు కానీ బట్ దీస్ ఆర్ ద టాప్ 5 విచ్ ఐ హ్యావ్. సో ఎంటర్ప్రెన్యూర్గా మీరు క్లయింట్ ఫీడ్బ్యాక్ మీద డిపెండ్ అయి ఉంటారు నార్మల్గా. ఇక్కడ ఏంటంటే మీకు ఫీడ్బ్యాక్ రాదు నార్మల్గా, మీరు లోపల ఉంటారు, మొత్తం అంతా మీరే ఆలోచించుకుని అనలైజ్ చేసుకోవాలి. మీరు అనలైజ్ చేసుకున్నది ఏంటి అసలు? మాకు ఫీడ్బ్యాక్ వస్తుంది కదా. వస్తుందా? నాగార్జున గారి ఎపిసోడ్ మీరు వస్తే ఎపిసోడ్ ఎంటర్టైన్మెంట్ లెక్క చూస్తారు. నేను ఎప్పుడైనా నాగార్జున ఎపిసోడ్లో ఏమైనా డిబేట్ చేశానా? నేను కామ్గా ఇంటూ కూర్చుంటాను. ఆయన ప్రతి ఒక్క వర్డ్ మాకు క్లూ లోపల. ఏ కంటెస్టెంట్ గురించి మాట్లాడారంటే ఆ కంటెస్టెంట్ బొమ్మ టీవీ మీద పడ్డట్టు, అది జనాలు రిసీవ్ చేసుకున్నట్టు. సో అది ఫోకస్ అందరం చేస్తాం, అట్లీస్ట్ ద స్మార్టెస్ట్ వన్స్ డూ ఇట్ అనమాట. సో అది క్లూజ్ మాకు. సో అవి ఇంటూ కూర్చుంటాను. సో దట్ వాజ్ అది బేస్ చేసుకొని నెక్స్ట్ వీక్కి ఎలా ఆడొచ్చు, ఎవరితోటి ఫోకస్ చేయవచ్చు అన్నది మైండ్లో పెట్టుకుంటాను. అంటే లో అయిన మూమెంట్ గురించి మాట్లాడారు, అది పక్కన పెడితే ఇంకేమన్నా నెగిటివిటీ మీకు వచ్చింది అని అనుకున్నారు ఏదైనా పర్టికులర్ ఎపిసోడ్, పర్టికులర్ సెగ్మెంట్లో? బయటకు వచ్చిందో తెలిసింది అంటే బర్నీ గారి ఎపిసోడ్ యాక్చువల్లీ నెగిటివ్ అయిందని. బట్ నాకు నో రిగ్రెట్స్ అండి ఆ ఎపిసోడ్లో, ఎందుకంటే ఉన్నది మాట్లాడాను అసలుకి. లైక్ అవన్నీ అయ్యాయి. నాకు ప్రియా ఇంకా శ్రీజ కంటే తనే ఎక్కువ ఉండే. నేను ప్రీవియస్ వీక్ నామినేషన్స్లో చెప్తాను, అరే నాకు ఇంకా మాట్లాడే ఛాన్స్ రావట్లేదు, బర్నీ గారిని నేను చాలా నోటీస్ చేస్తున్నాను, అందరికీ చెప్తాను. ఇది ఎంతవరకు బయటపడిందో తెలియదు నాకు. సో దట్ ఈస్ వై ఐ ఫెల్ట్ కి బర్నీ గారి ఎపిసోడ్ ఒకటి నెగిటివ్ అయి ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. దాని మించి ఏం లేదు. ఆర్ మేబీ ఇప్పుడు బయటకు వచ్చింది ఏంటుంది ఏంటంటే కామనర్స్ వీళ్ళిద్దరి వల్ల కొంచెం
నెగిటివ్ అయ్యారు. ఇది కుడ్ బి వన్ ఆఫ్ ద రీజన్ నేను అనుకుంటున్నాను. అంటే అసలు హౌస్లోకి వెళ్ళేటప్పుడు మీ విజన్ ఏంటి? అంటే ఏదో ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు కదా, దాన్ని ఎంతవరకు? నేను కప్ కోసమే వెళ్ళాను, సింపుల్. నాకు ఏదీ లేదు అసలుకి. లైక్ ఇంత స్టార్ట్అప్ లైఫ్ పెట్టుకొని అసలు బిగ్ బాస్ హౌస్కి ఎందుకు రావాలి, ఏదో ఒకటి ఉండాలి. ఐ వాంటెడ్ టు విన్ ద కప్, బట్ అన్ఫార్చునేట్లీ 2 వీక్స్లోనే ఐ హ్యాడ్ టు గివ్ అ పాజ్. లెట్స్ సీ తర్వాత ఏమైనా ఉంటే ఉండొచ్చు అని. బయటకు వచ్చిన తర్వాత ఈ 2 వీక్స్ అటెన్షన్ మీరు ఐ మీన్ ఎంత ఫెమిలియర్ అయ్యారు, మీరు ఎంత విజిబిలిటీలోకి వచ్చారు, లైమ్ లైట్లోకి వచ్చారు అనేది తెలుస్తుంది. కార్ నుంచి వస్తుంటేనే 2-3 కార్లు చేజ్ చేసాయి. సో ఇది చాలా కొత్తగా ఉంది. ఇప్పటిదాకా వీళ్ళందరూ వస్తేనే నాకు ఇదంతా అలవాటు కూడా లేదు. సో ఇట్స్ వెరీ న్యూ అండి నాకు ఇదంతా. సో స్టిల్ మాస్క్ తీయట్లేదు ఎవరైనా అని మీకు అనిపిస్తుంది? నేను ఓకే లోపలనా ఉన్నారు వాళ్ళ గేమ్ అండి, ఆ గేమ్ స్పాయిల్ చేయాలని ఇది అంతే. ఎందుకంటే జనాలకు అనిపించేస్తారు సింపుల్, మీరు చాలా రోజులు వేర్ చేయాలండి మాస్క్. ఏమైనా చెప్తే జనాల ఒపీనియన్ బయాస్ అయిపోద్ది. నేను వాళ్ళ గేమ్ని రెస్పెక్ట్ చేస్తాను, ఆ గేమ్ని స్పాయిల్ చేయాలని లేదు. ఒకవేళ బయట వచ్చి అరే వీడు ఇట్లా ఆడుతున్నాడు నా గురించి చెప్తే నేనే బాధపడతాను. సో నాకు అట్లా వేరే వాళ్ళ గేమ్ స్పాయిల్ చేయాలని లేదు. మీకే తెలుస్తుంది ఎవరెవరు మాస్క్ ఉన్నాయి మాస్క్ లేవని, అంతే. అండ్ ఫైనల్లీ ప్యూర్ సోల్, జెన్యూన్ గేమర్ ఇలా రకరకాలు ఉంటాయి. స్ట్రాటజీ ఉండే వాళ్ళు కూడా ఉంటారు, బట్ స్ట్రాటజీ ఎక్కువ విన్ అవుతుంది. మీ దృష్టిలో రియల్ గేమర్ అంటే ఎవరు? ఒకరి పేరే చెప్పండి. మన ఇమాన్యుయల్ గారు వెరీ గుడ్ గేమర్, అండ్ సంజన గారు వెరీ గుడ్ గేమర్. సో బన్నీ గారు గేమ్ ఎలా ఉంటుందో ఇప్పటి నుంచి తెలియదు అసలుకి, బట్ వీళ్ళిద్దరు అయితే 2 గుడ్ గేమర్స్. వాళ్ళకి తెలుసు దే ఆర్. సంజన అయితే ఓన్లీ గేమర్, తన గేమే ఆడుతుంది. రాత్రి పర్సనాలిటీ బయటపడుతుంది తను. ఇప్పుడు కొంచెం ఎమోషనల్ కూడా ఓపెన్ అప్ అవుతున్నారు, బట్ దీస్ ఆర్ ద పీపుల్ హు ఆర్ రియలీ గుడ్ గేమర్స్. అండ్ ఫైనల్లీ వైల్డ్ కార్డ్లో ఎవరో ఒకరు వెళ్తారు అంటున్నారు. ఎవరు ఏమైనా అంచనా ఉందా మీకు మిగిలిన కంటెస్టెంట్స్? అసలు ఐడియా లేదు ఎవరెవరు వైల్డ్ కార్డ్ అని. హోప్ఫుల్లీ ఐ రియలీ హోప్ ఏమంటారు ఒకవేళ సెకండ్ ఆపర్చునిటీ ఇచ్చి పంపితే ఐల్ బి సూపర్ హ్యాపీ. బట్ అగైన్ ఏమంటారు ఎవరు వస్తున్నారని అయితే నాకు జీరో ఐడియా అండి. మొన్నే వచ్చాను కదా, నేను యాక్చువల్లీ ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తాను, ఏం చేయట్లేదు. ఈ రోజే బయటకు వచ్చాను నేను. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఐ విష్ యూ ఆల్ సక్సెస్. థ్యాంక్స్ లాట్ అండి. ఆల్ ది బెస్ట్ టు యూ ఆల్సో. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.